సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని సో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ 2-3కి అట్లా మా బ్రదర్ కమ్ ఫ్రెండ్ ఒకటి కాల్ చేసి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఏదో ప్లేస్ ఉందంట, దాన్ని అండర్ ద మూన్ అని అంటారంట. అక్కడికి వెళ్దాం అని చెప్పేసాను అన్నాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అట్లా అవుతుంది. రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. బయటికి వెళ్తున్నాం కాబట్టి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ అప్లై చేసుకో, లేదంటే మాత్రం గుడిచిపోవడే ఫేస్ మొత్తం. చలో ఇక లెట్స్ స్టార్ట్. వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకోవాలి. ఇది గోవాకి వెళ్ళినప్పుడు కొట్టేసినాను అనమాట, స్టార్ బక్స్. ఇది మా పీజీలో పార్కింగ్ అన్నట్టు. నైట్ మనం బయటికి వెళ్ళినాం కాబట్టి మనకి ఇక్కడ పార్కింగ్ దొరకలేదు. GT E4 హంటర్, ఇవన్నీ బైక్స్లో మధ్య ఇదొక్క మన బుల్లి బైక్. మొత్తం డస్ట్తో నిండిపోయింది. దీన్ని క్లీన్ చేసి స్టార్ట్ అవ్వడమే. డే అవుట్ఫిట్, లెట్స్ స్టార్ట్. ఇక్కడ టిఫిన్ ఉంటుంది, 20 రూపీసే తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోడు. హైలైట్ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఫ్యూయల్ కొట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. జీరో ఉంది, బిల్కుల్ లేదు. ఫ్యూయల్ ఇంజెక్టర్ దిగిపోతుంది. एयर ఉంటాయి. एयर नहीं है, नहीं है. Shit man. ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించుకున్నాం కానీ ఎయిర్ లేదంట. ఎయిర్ ఉంటాయి మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగాల్సి వస్తుంది. లెట్స్ స్టార్ట్. మా బ్రదర్ అని చెప్పినా కదా, వాళ్ళు ఎస్ఆర్ నగర్లో ఉంటారు. ఇప్పుడు నేను హైటెక్ సిటీ నుండి ఎస్ఆర్ నగర్ వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి, అక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరిని మీట్ అయ్యి స్టార్ట్ అయిపోవాలి. ఇది హైటెక్ సిటీ MMTS. పెద్ద హోటళ్ళ కన్నా ఇక్కడ బండి కాడ తింటే టేస్ట్ కుద్దవాళ్ళు ఉంటుంది బ్రో. మామిడికాయలే. వీళ్ళతో జాగ్రత్త ఉండాలి, మొట్ట ఉడుకుతారు మన. లక్కీగా వర్షం రాకపోతే చాలు. కొంచెం మబ్బులో వాడి ఇట్లా చల్లగా ఉంటేనే బెటర్. మరి ఇంకా ఎండ కొట్టుకుంటా మబ్బులో పడ్డది అనుకో, ఇంకా ఘోరంగా ఉడుకుపరిస్తుంది.
మార్నింగ్ టైం కాబట్టి ఎవ్వరు లేడు. 11-12కి అట్లా రావాలే కానీ జస్ట్ అది ఇక్కడ టర్నింగ్ తీసుకొని ఇక్కడ రానికి మినిమం 10 to 15 minutes పక్కా పడిద్ది. సో ఆన్ ద వే ఇప్పుడు మనం ఎర్రగడ్డ వరకు వచ్చినాం. ఎర్రగడ్డ మార్కెట్ ఈస్ ఫేమస్ ఎవ్రీ సండే. ఎర్రగడ్డ మార్కెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as చోర్ బజార్. లెట్స్ సీ. కాస్ట్లీ సరుకు మొత్తం దొరుకుతుంది మామ. మెయిన్ హైవే వీడియో తీసుకుంటే డ్రైవ్ చేస్తున్నా. ఇంకా అటు ఇటు అయినా కూడా మొట్ట ఉడిచిపోతాం. Let's enter into the Chor Bazaar. చూడండి మా అటు ఇటు మొత్తం చోర్ బజార్. ఏదంటే అది బ్రాండెడ్ క్లాత్స్ అండ్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి మామ. మాలాగా నేనే ఎక్కున్నారు కదా మా జనాలు. టైర్లు అవి కొత్త టైర్లు అని నమ్మి కొన్నమే అనుకో బాయ్. ఫోన్ చూసిల్లా ఆ ఫోన్ అనిస్తుంది మొత్తం OnePlus అని ఉంటుంది కానీ లోపల సాఫ్ట్వేర్ చూస్తే మాత్రం OnePlus కాదు. కొన్నోడు మాత్రం బుగ్గా యాక్సెసరీస్ ట్రైప్యాడ్స్ మిర్రర్స్ చూసుకోండి. యాక్సెసరీస్ యాపిల్ ఎయిర్పాడ్స్ అన్నీ ఉన్నాయి మామ. ఇక్కడ నన్ను ఎరుందో లేదో చూడాలా. సాయిరామ్ ఎరుంది బాయ్. ఎరు కొట్టించుకొని వెళ్ళిపోతే మనం ఎక్కడ ఆగాల్సిన అవసరం లేకుండా అవుతుంది. లెట్స్ గో. వేర్ మాత్రం కొట్టించుకున్నాం. ఈ ఏరేందో కానీ ఫస్ట్ ఈ ఆటోలో బ్యాన్ తింగాలి. సగం పొల్యూషన్ అయిపోతుంది. ఫ్రీ మ్యాన్ అవడల ఆటోలు ఉన్నాయి బ్రో. ఇవన్నీ పొట్ట ఉడుకుతుంది. సో ఇప్పుడే ఎస్ఆర్ నగర్ రీచ్ అయిపోయినా. వాళ్ళని మీట్ అయ్యి వెళ్ళిపోవడం అయింది. వెళ్తుంటే దారికి మధ్యలో ఇక్కడ పెట్టేది ఏమో జరుగుతుంది. అసలు
అసలు ఏంటిది అని తెలుసుకుందామని చెప్పేసి వచ్చాను. ఏంది ఫ్రీ వ్యాక్సినా? కాదు, ఫ్రీ అడాప్టర్ చెప్తారు. ఫ్రీ అడాప్టరా? రిట్రీవర్ నదా? ఫ్రీ అడాప్ట్. ఓడేందో కానీ అమ్మాయి లౌడాలు ట్రాఫిక్కే సరిపోతుంది కదా. 8కి స్టార్ట్ అయిదామన్నారు, 9:30కి స్టార్ట్ అయినా, ఇప్పుడు 10:79. గుద్దు ఏం పర్లే, గుద్దు 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 గుద్దు. అరే దియో, దీని కిందికి వెళ్ళి ఇట్లా టైర్ అట్లకి వెళ్ళి ఇట్లా రావాలి. దుమ్మ చాలే. మనం టైర్ బండి మా వాళ్ళు ఏదో టెంపుల్కి వెళ్ళిళ్ళు. స్నానం చేసినా కానీ పిన్న టీ షర్ట్ వేసుకొని వచ్చి ఉండే, అందుకే వెళ్తలేను ఇంకా. మేము ఇప్పుడు ఇక్కడ చికెన్ సెంటర్కి వచ్చినాం. చికెన్ కొట్టించుకొని అండిపియాల మా వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చే అంతలా. చికెన్ కొట్టియడం అది అయిపోయింది. ఇప్పుడు కర్రీ అండనే ఇస్తున్నాం. 2 kgs కొట్టించినాం, 250 రూపీస్ అంట. ఆకలి అవుతుందని నేనైతే టిఫిన్ తీసుకున్నా. మావాడు చిన్న పాట పాడుతున్నా. కొంచెం ముందలా పెట్టు. నేను తీసుకున్నదా కానీ చికెన్ అండి మనకి 1 అవర్ అయితే వరకు స్టార్ట్ అయ్యేది. ఆయిల్ లేదు, ఆయిల్ లేదు, ఇది లేదు అని చెప్తున్నాను. ఏం అనలేకపోతున్నాం. ఇంకో దగ్గర అండించుకోవచ్చు అనుకుంటే ఇంకో దగ్గర ఛాన్సే లేదు. ఇంతసేపు దేవులాడితే దొరికింది తెలుసా, చాలాసేపు దేవులాడినాక దొరికింది. లక్ష్మీ నారసింహాయ నమః. అట్ లాస్ట్ కుకింగ్ అయిపోయింది. ఇంకా ప్యాక్ చేస్తున్నాం. ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళిపోవడం అయింది. అండర్ ద మూన్. ఆఫ్టర్ ఎ లాంగ్ రైడ్ అయిపోయింది. కర్రీ కుకింగ్ అయిపోయింది. ఇంకా లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోవడం. జంపింగ్ జంపింగ్ ఉంటుంది, వాళ్ళకి చిన్న చిన్న ఉంటుంది. అది కూర ఉంటుంది. ఆ కట్ట మీద ఇంకా మస్తు ఉంటుంది. దాపాడు పట్టడు తెలుసా నైట్.
మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయితే ఆ కర్రీ అందించి చేసేసరికి చాలా టైం పట్టింది. కర్రీ దగ్గర మస్తు టైం పట్టింది, లేదంటే ఇప్పుడు వచ్చేటోళ్ళు. కానీ ఇంతసేపు వెయిట్ చేసినందుకు పర్ఫెక్ట్ వర్త్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఉంది బ్రో. అండర్ ద మూన్, పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ వీకెండ్ చిల్స్. హైలైట్ వైబ్స్ బ్రో. ఇష్టం ఉన్నాడు, తాగచ్చు, తిరగచ్చు, అడిగేటోడు ఉన్నాడు. ఇష్టం ఎవరు ఇష్టం పర్ఫెక్ట్ చిల్. పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. తిన్నికి ఒక స్పాట్ యూనిక్ వచ్చింది. తిన్నికి ఒక స్పాట్ దొరికింది, అది మా స్పాట్. వస్తున్నారు మా వాళ్ళు, అంటే మేము లొకేషన్ చూసి వాళ్ళకి ఎంత వస్తారు అని చెప్పేసి ఫస్ట్ వచ్చినాం. వచ్చేస్తుల్లో తీసినాక ఏంటిదిరా మీరు మాసానికి ఎక్కిందా? చికెన్ కింద అంత ముందు జారుతుంటది. తలకెళ్ళి తీసి మూడు ఆయనకు ఫుల్ రైడ్స్, బైక్ రైడ్ తప్ప ఎవ్వనన్న కొట్టదు, ఎవ్వనన్న లేదు. బైక్ తప్ప నువ్వు దుని కావాలంటే విష్ణుడు హక్కు ఆ స్పైడర్ చెప్పాలి. ఇంటి పిచ్చి కూడా ఇస్తాను కక్కుమని, ఆగిపోయినా కక్కు ఏమైందిరా అరే వీడేంది కళ్ళదైన కోతులకి ఎత్తుండేది వీడు. వీడు వాసన చూస్తాడు తప్పకోసారి. నాకుతాడు, చేతి కంటే నాకుతాడు మళ్ళా. ఇప్పుడు మొన్న ఫోన్ చేసి దినాలకు రారా అని చెప్తాడు. వాళ్ళకి
మీరు బలవంత పడుకుంటా కూడా తెచ్చిండ్రా నేను రే వానికేదానికి వాడి ఎమ్మె మీద అవుతాడు ఇదే 4 ఎంఎం 4 థమ్స్ అప్ కూర్చొని ఆఫ్టర్ గుద్దాలు అయినాక మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో తిన్నాం అయిపోయింది మామూలు ఫోటోషూట్ సెషన్ నడుస్తుంది చూడండి బట్టలు ఇప్పి మరీ ఫోటోలు దింపిస్తున్నారు అరే నువ్వే ఆగినవురా అయిపోయింది మనకి అన్న అయిపోయినాయి वाइब है भाई वाइब है अंडर द मून वाइब పర్ఫెక్ట్ వీకెండ్ చిల్ ప్లేస్ సూపర్ ఉంది గుద్దాలు ఉన్నది గుద్దాలు ఆయిల్ మామూలు బురదాలు కూడా అరే ఇంట్లో నమ్మి పంపించిల్రా నిన్ను నువ్వేమో శివుల్లేలా కథలు తెంగుతావు దిగు బిడ్డ దిగు ఓకే లెట్స్ go back to home. Let's start from under the moon. Under the moon అని పేరు ఎందుకు పెట్టినా అని ఎండలా అండర్ ద సన్ అని పెడతా అయిపో weekend perfect chill out place for couples, friends and family. For everyone. Under the moon. అండర్ ద సన్ అని పేరు పెడతాయి అమ్మ ఎండ గుద్ద వాలిపోతాను మా నాన్న నేను అందంగా ఉన్నా కదా అంటే ఏంటి అంటే గ్రీన్ టీ ఓ అమ్మ దుడ్డు చచ్చిపోతే నాకు ఓకే బాయ్ బాయ్ అండర్ ద మూన్ లొకేషన్